ఢిల్లీలో తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పోలవరం బంకచెర్ల కానీ మరో పేరుతో వచ్చే ప్రాజెక్టుకి వీరి ద్వారానే పోతుంది. వారికి కూడా అన్ని విషయాలు మధ్యాహ్నం మినిస్టర్తో మీటింగ్లో మళ్ళీ సాయంత్రం వారితో ప్రత్యేకంగా సపరేట్గా మాట్లాడడం జరిగింది. మరోమారు విజ్ఞప్తి చేసిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అత్యంత వెనుకబడ్డ పాలమూరు జిల్లాలో ఉంది. మా 90 టీఎంసీల అప్రూవల్ చాలా కాలం నుంచి పెండింగ్ ఉంది. దాంట్లో మీరు ఇమ్మీడియట్గా మైనర్ ఇరిగేషన్కి కేటాయించిన దాంట్లో 45 టీఎంసీలు అన్యూటిలైజ్ వాటర్ని వెంటనే పాలమూరు రంగారెడ్డికి అఫీషియల్గా కేటాయించండి అని చెప్పి వాళ్ళని మంత్రి గారిని అడిగినా, ఇప్పుడు సిడబ్ల్యూ చైర్మన్ అడిగినా. ఆ బ్యాలెన్స్ 45 టీఎంసీ గోదావరి డైవర్షన్ నుంచి రావాలి. అది ట్రిబ్యునల్ అవార్డు కోసం వెయిట్ చేస్తున్నాం. కానీ ట్రిబ్యునల్ అవార్డు కోసం వెయిట్ చేయకుండా కనీసం ఈ 45 టీఎంసీ సేవింగ్స్ ఇన్ మైనర్ ఇరిగేషన్, అన్యూటిలైజ్ ఇన్ మైనర్ ఇరిగేషన్ అది వెంటనే కేటాయించాలని చెప్పి కూడా కోరడం జరిగింది. సరే, డెఫినెట్గా అది నేను ఫాస్ట్ ట్రాక్లో ప్రాసెస్ చేస్తానని చెప్పి నాకు హామీ ఇచ్చారు. అదేవిధంగా సమ్మక్క సారక్క ప్రాజెక్టుది చాలా కాలం నుంచి పెండింగ్ ఉంది. మరి ప్రాజెక్టు పూర్తయింది. కొన్ని వేల కోట్ల పెట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం అమూల్యమైన ప్రజాధనం ఉపయోగించి కట్టడం జరిగింది. దానికి అన్ని క్లియరెన్స్ వస్తే మరి సరి అయిన వినియోగం కానీ, రైజింగ్ ఫండ్స్ ఫర్ డెవలపింగ్ ఆయకట్ కానీ చేసే అవకాశం ఉంటుంది. సమ్మక్క సారక్క ప్రాజెక్టుకి 47 టీఎంసీ హైడ్రాలజీ క్లియరెన్స్ ఉంది. దానికి టీఎస్సీ క్లియరెన్స్ కావాలి, ఐసీటీ క్లియరెన్స్ కావాలి సిడబ్ల్యూసీ నుంచి. ఆ విషయంలో కూడా ఈరోజు ఫాలోఅప్ చేయడం జరిగింది. తప్పనిసరిగా వేగవంతంగా చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అదేవిధంగా మరి మీకు మధ్యాహ్నం చెప్పినట్టుగా గౌరవ మంత్రివర్యులు సిఆర్ పాటిల్ గారి రిక్వెస్ట్ చేశాం. తెలంగాణ ఆంధ్ర మధ్యలో కృష్ణా నదీ జలాలు, డివిజన్ ఆఫ్ వాటర్ ఆఫ్ కృష్ణా వాటర్స్ బిట్వీన్ తెలంగాణ అండ్ ఆంధ్ర, జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ మరింత వేగవంతంగా పూర్తి చేయించాలని చెప్పి కూడా కోరడం జరిగింది. పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై వీరు అతుల్ జైన్ గారు సిడబ్ల్యూసీ చైర్మన్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చైర్మన్ కూడా, వారికి మరోమారు చెప్పాను నేను, ఇది ఫ్లడ్ వాటర్స్, గోదావరి ఫ్లడ్ వాటర్స్ ఉపయోగించుకోవడానికి ఎవరికైనా కేటాయించడానికి గోదావరి వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1980 అవార్డు ప్రకారం వీలు కాదు. అదేవిధంగా వాళ్ళు టెర్మినల్ ఫేజ్ మార్చి పేరు మార్చిన మా ఇదివరకటి అబ్జెక్షన్స్ ఏదైతే లిఖితపూర్వకంగా ఇచ్చామో పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై, అవర్ అబ్జెక్షన్స్ రిమైన్ ద సేమ్ టు దర్ మోడిఫైడ్ ప్రాజెక్ట్ ఆల్సో అని చెప్పి మంత్రి గారికి మరి సిడబ్ల్యూసీ అండ్ పీపీఏ చైర్మన్ అతుల్ జైన్ గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి వారి దృష్టికి మహారాష్ట్ర అండ్ ఇతర రాష్ట్రాలు కూడా, మహారాష్ట్ర అండ్ కర్ణాటక కూడా ఏమేమి అబ్జెక్షన్స్ చెప్పాయో కూడా చెప్పడం జరిగింది. మరి ఆ విషయం కూడా అసలు డీటెయిల్గా మాట్లాడడం జరిగింది. ఆల్మట్టి డ్యాంపై సుప్రీంకోర్టు స్టే ఉండగా